హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి అడుగు పెడదామా? ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ మొదటి దొంగతనం. ఈ కథను రాసిన వారు శ్రీమతి వాణిశ్రీ గారు. గోపయ్య, చంద్రయ్య అనే ఇద్దరు స్నేహితులు తాము పుట్టి పెరిగిన గ్రామంలో బతుకుతూ కష్టం కాగా నగరం చేరి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఎక్కడా ఉద్యోగం దొరికింది కాదు. చివరకు వాళ్ళు ఎక్కడైనా దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ గ్రామానికి పారిపోవాలనుకున్నారు. వాళ్ళు పగలంతా వీధుల వెంట తిరిగి చీకటి పడే వేళకు తాళం వేసి ఉన్న ఒక ఇంటిని ఎంచుకున్నారు. మారు తాళం చెవులతో తాళాలు తీయడంలో గోపయ్యకు కొంత నేర్పు ఉన్నది. అతడు ఇంటి తాళం తీశాక చంద్రయ్య లోపలికి వెళ్ళి దొరికిన విలువైన వస్తువులతో పెరటి గుమ్మం నుంచి బయటకు రావాలి. అంతవరకు గోపయ్య వీధిలో కాపలా ఉంటాడు. ఇది పథకం. చంద్రయ్య ఇంట్లోకి వెళ్ళాడు, కానీ విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. వంటగదిలో రాగి, ఇత్తడి పాత్రలు మాత్రం ఉన్నవి. ఒక గదిలో ఇనప పెట్టె ఒకటి ఉన్నది. డబ్బు, నగలు ఇటువంటి వాళ్ళు అందులో దాచి ఉంటారు. చంద్రయ్య పెరటిదారిన వచ్చి గోపయ్యను కలుసుకుని సంగతి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ ఇల్లు ఎవరిదో వివరాలు సేకరించారు. అది నీలకంఠయ్య అనే వెండి నగల వ్యాపారిది. ఆయన భార్యా పిల్లలు పొరుగురు వెళ్లారు. గోపయ్య చంద్రయ్యతో, నువ్వు లోపలికి వెళ్ళి అటక మీద దాక్కో. నీలకంఠయ్య వచ్చి నిద్రపోగానే జాగ్రత్తగా తాళాలు దొంగిలించి ఇనపెట్టెలో ఉన్న డబ్బు, నగలు తీసుకుని బయటికి రా అన్నాడు. ఒకవేళ నీలకంఠయ్య మధ్యలో నిద్ర లేస్తే అన్నాడు చంద్రయ్య. దానికి నా దగ్గర ఒక మందున్నది అని గోపయ్య చంద్రయ్యకు ఒక చిన్న సీసా ఇచ్చి, దీన్ని మూత తీసి నీలకంఠయ్య ముక్కు దగ్గర ఉంచు. ఆయన తెల్లవారే వరకు నిద్ర లేవడు అన్నాడు. ఆ తర్వాత అతను ఇంటి తాళం తీశాడు. చంద్రయ్య లోపలికి వెళ్ళగానే తలుపు మూసి ఎప్పటిలాగా తాళం వేశాడు. చంద్రయ్య అటక ఎక్కి దాక్కున్నాడు. చాలా పొద్దుపోయాక నీలకంఠయ్య వచ్చాడు. స్నానము, భోజనము ముగించి ఏవో చిట్టా పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు. అటక మీద దాక్కున్న చంద్రయ్యకు నిద్ర ముంచుకు రాసాగింది. కొంతసేపటికి నీలకంఠయ్య లేచి నిద్రపోదామని పక్క దులుపుకుంటూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఎవరు అన్నాడు నీలకంఠయ్య. రామాపురం నుంచి వస్తున్నానయ్యా, మీ మామగారు కబురు పంపించారు. మీ పెద్దబ్బాయిని పాము గరిచింది అన్నాడు తలుపు తట్టినవాడు. నీలకంఠయ్య కంగారు పడుతూ పోయి తలుపు తెరిచాడు. వెంటనే ఆ వచ్చినవాడు మెరుపులా లోపలికి వచ్చి తలుపులు మూసేసి కత్తి చూపిస్తూ, అరిస్తే చంపేస్తాను అని నీలకంఠయ్యను బెదిరించాడు. ఎవరు నువ్వు అన్నాడు నీలకంఠయ్య భయపడుతూ. తెలియటం లేదా? దొంగను. ఇన్నపెట్టె తెరిచి మర్యాదగా నగలన్నీ ఇచ్చేయి అన్నాడు దొంగ. నీలకంఠయ్య ఒప్పుకోక పారిపోయేందుకు వెనుదిరిగాడు. వెంటనే దొంగ ఆయన మెడ పట్టుకుని కత్తి ఎత్తాడు. మరుక్షణం చంద్రయ్య అటక మీద నుంచి కిందకి దూకి దొంగ చేతిలోని కత్తి కింద పడేలాగా వాడి చేతి మీద కొట్టాడు. దొంగ ఒక క్షణం పాటు నివ్వెరపోయి తేరుకుని చంద్రయ్య మీదకి దూకపోయేంతలో నీలకంఠయ్య, చంద్రయ్య వాణ్ణి ఒడిసి పట్టుకుని తాళ్లతో బిగించి కట్టారు. ఆ తర్వాత నీలకంఠయ్య వీధిలోకి వెళ్ళి ఇద్దరు రాజభటులతో తిరిగి వచ్చి వాళ్లకు జరిగింది చెప్పాడు. భటులు దొంగను తీసుకుపోయారు. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్న చంద్రయ్యను, నువ్వెవరివి, నా ఇంటి అటక మీదకి ఎలా వెళ్ళగలిగావు అని ప్రశ్నించాడు నీలకంఠయ్య. చంద్రయ్య వణుకుతూ, అయ్యా నన్ను క్షమించండి అని, తను గోపయ్య నగరానికి ఎందుకొచ్చింది, తాను ఇంట్లో ఎలా ప్రవేశించింది చెప్పి, మా ఎత్తుగడ బారకముందే వీడెవడో ఇంకొక దొంగ ఇంట చేరాడు అన్నాడు. నీలకంఠయ్య క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత చంద్రయ్యను, ఇదే నీ మొదటి దొంగతనమా అని అడిగాడు. అవును అన్నాడు చంద్రయ్య భయంగా. నువ్వు పాత దొంగవే అయి ఉంటే నన్ను రక్షించేవాడివి కాదు. ఆ దొంగ నన్ను చంపాక వాణ్ణి బెదిరించి దొంగిలించిన సొమ్ములో సగం వాటా తీసుకునేవాడివి అన్నాడు నీలకంఠయ్య. అలాగే జరిగేదేమో, మీరు ఎదురు తిరిగితే చంపాలనుకున్నాను, కానీ ఆ దొంగ మిమ్మల్ని చంపబోతుండే చూడలేకపోయాను. చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు చంద్రయ్య. నీలకంఠయ్య నవ్వి, ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఎంత దుష్టుడైన వాడిలో కూడా అంతో ఇంతో మానవత్వం దాగి ఉంటుంది. అది కొన్ని సమయాల్లో బయటపడుతుంది అన్నాడు. ఆ తర్వాత నీలకంఠయ్య గోపయ్య, చంద్రయ్యలకు తన దగ్గర ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ నగరంలోని ఆయనంతా స్థిరపడిపోయారు, సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. రెండవ కథ బికారి యోగి. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి
చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ఎన్నిసార్లు విఫలమైనా నువ్వు విరమించకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అదృష్టం అందలమెక్కించినా ఆ అదృష్టానికి స్వస్తి చెప్పి అడవులు పట్టిపోయేవాళ్ళు ఉన్నారు. అందుకు నిదర్శనంగా నీకు ధనగుప్తుడి వింత కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధనగుప్తుడు ఒక వర్తకుడి కొడుకు. తండ్రి ఆస్తి అతనికి చాలా సంక్రమించింది. అయితే అతనికి భోగభాగ్యాలు రెండింటి మీద సమానంగా ప్రీతి. వర్తకంతో భాగ్యం వస్తుంది, కానీ భోగాలు అనుభవించడానికి ఎక్కువ వ్యవధి ఉండదు. అంతకన్నా జూదంలో డబ్బు సంపాదించడం ఉభయతారకంగా ఉంటుందని భ్రమపడి ధనగుప్తుడు జూదం ప్రారంభించి అప్పుడప్పుడు గెలవటం చేత మరింత ఉత్సాహంతో భారీ ఎత్తున జూదంలోకి దిగి అకస్మాత్తుగా ఉన్నదంతా పోగొట్టుకుని క్షణంలో బికారిగా మిగిలిపోయాడు. ఆ దెబ్బతో ధనగుప్తుడికి జీవితం మీద విరక్తి, రోతా పుట్టినాయి. అందుచేత అతను క్రూర మృగాలను కూడా లక్ష్య పెట్టకుండా అరణ్యంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. త్వరలోనే అతను చుట్టూ జడలు కట్టి గడ్డాలు మీసాలు పెరిగి పిచ్చివాడిలాగా తయారయ్యాడు. అరణ్యంలో ధనగుప్తుడు ఉంటున్న ప్రాంతానికి కొంత దూరంలో ఒక కోయ గూడెం ఉన్నది. ఆ ప్రాంతాల ఆ ఏడు వర్షం పడకపోవడంతో కోయలు తమ అవసరాల కోసం అరణ్యంలో దూర ప్రాంతాల్లో కూడా తిరగవలసి వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ధనగుప్తుని చూడటం తటస్థించింది. గడ్డాలు మీసాలు పెరిగి ఏ ఆయుధము లేకుండా ఒంటరిగా క్రూర మృగాలు సంచరించే అరణ్యంలో ఉంటున్న ధనగుప్తుడు మహాశక్తి సంపన్నుడు అయి ఉండాలనుకుని కోయలు అతనికి పళ్ళు, తేనె మొదలైనవి ఇచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఏం కావాలి మీకు అని ధనగుప్తుడు కోయలను అడిగాడు. మీరు వచ్చి మా గూడెంలో ఉంటే మిమ్మల్ని మేము కనిపెట్టి ఉంటాం, మాకు కలిసి వస్తుంది అన్నారు కోయలు. మారు మాట్లాడకుండా ధనగుప్తుడు లేచి కోయల వెంట వాళ్ళ గూడానికి వెళ్ళాడు. అతని గూడెంలో అడుగు పెడుతూ ఉండగానే వర్షం ఆరంభమై కుంభవృష్టి కురిసింది. కోయలకు ధనగుప్తుడి మహత్యంలో పూర్తిగా గురి ఏర్పడింది. అది మొదలు కోయల జీవితం 3 పువ్వులు 6 కాయలు అయింది. దానికి ముఖ్య కారణం వర్షం పడటమే అయినా కోయలు ధనగుప్తుడి మహిమ వలనే ఇది జరిగింది అనుకున్నారు. ఈ సమయంలో ఆ దేశపు రాజు కోయలు ఇటీవల మరీ విజృంభించుతున్నట్టు విని వారిని శిక్షించడానికి సేనను పంపాడు. తమకు అండగా ఒక మహాత్ముడు ఉన్నాడు అన్న ధైర్యంతో కోయలు అత్యంత ధైర్య సాహసాలతో పోరాడి సుశిక్షితులైన రాజుగారి సైన్యాన్ని చుట్టుముట్టి చావచిత కొట్టేశారు. రాజు ఆశ్చర్యపడి కోయలకు ఇంత పౌరుషము, బలము రావటానికి కారణం ఏమిటో తెలుసుకురమ్మని చారులను పంపాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి కోయలు ధనగుప్తుడిని పూజించి అతని చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతున్నారు. చారులు ఈ మాట చెప్పగానే రాజు కూడా ధనగుప్తుడి మహత్తు నమ్మి అలాంటి వాడి వల్ల కోయలకు లాభించడం కన్నా తనకు లాభించడం ఉచితంగా ఉంటుందనుకుని అతనికి రహస్యంగా ఆహ్వానం పంపాడు. కోయల ప్రాపకమే ఎంతో ఆనందదాయకంగా ఉన్నప్పుడు రాజుగారి ప్రాపకం ఇంకా బాగుంటుంది అన్న నమ్మకంతో ధనగుప్తుడు కోయలకు తెలియకుండా ఒక అర్ధరాత్రి సమయంలో అరణ్యం నుంచి బయటపడి రాజనగరుకు చేరుకున్నాడు. రాజు అతనికి ఎంతో మర్యాదలు చూపి అతని పేరు అడిగాడు. అనుభవానంద స్వామి అని ధనగుప్తుడు చెప్పాడు. అదేం చిత్రమో, అనుభవానంద స్వామి రాజభవనంలో అడుగు పెట్టగానే చాలా కాలంగా రాజును బాధిస్తూ వచ్చిన కీళ్లవాతం తిరుగుముఖం పట్టి త్వరలోనే పూర్తిగా నయమైంది. రాజు వైద్యులను ప్రశంసించినా తన మనసులో అనుభవానంద స్వామి మహిమ వలనే తన రోగం నయమైందని నమ్మాడు. రాజుగారు అనుభవానంద స్వామికి మంచి ఆశ్రమం నిర్మించి అన్ని సదుపాయాలు చేశాడు. రాజుగారితో పాటు దివాణంలో ఉన్న ముఖ్యులందరూ కూడా ఈ స్వామీజీ భక్తులుగా తయారయ్యారు. స్వామి చాలా కొద్దిగా మాట్లాడేవారు. కాకతాళీయంగా అతని నోటి మాటలు కూడా చాలా వరకు నిజమయ్యేవి. అతని వాక్శుద్ధి మీద అందరికీ గురి కుదిరింది. ఇలా ఉండగా ఒకరోజు రాజు అతని వద్దకు వచ్చి తాను పొరుగు దేశం మీద దండయాత్రకు పోతున్నానని, తనకు యుద్ధంలో విజయం కలిగేటట్టు ఆశీర్వదించమని కోరాడు. రాజు దండయాత్రకు పోతున్నది ధనగుప్తుడి స్వదేశం మీదకే అయినా విజయోస్తు అని రాజును అతడు తప్పనిసరిగా దీవించవలసి వచ్చింది. అదీగాక తన దేశం ఈ రాజు మీద గెలిచే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు. అతను అనుకున్నట్టే రాజు యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చాడు. అతను అనుభవానంద స్వామికి పెద్ద ఎత్తున పూజలు, సన్మానాలు చేద్దామనుకున్నాడు. కానీ తీరా ఆయన ఆశ్రమానికి వెళ్ళి చూస్తే ఆయన ఆశ్రమం ఖాళీగా ఉన్నది.
అనుభవానంద స్వామి జాడ ఎవరికీ తెలియరాలేదు. స్వామీజీగా అతన్ని మళ్ళీ చూసిన వారు లేరు. బేతాళుడి కథ చెప్పి రాజా, కోయిల కంటపడినప్పటి నుంచి ధనగుప్తుడి దశ మారిపోయింది. అతనికి జీవితం మీద కలిగిన విరక్తి కూడా తగ్గిపోయి జీవితంలో ఆనందం కలిగినట్టు కనబడుతుంది. అలాంటి వాడు తాను ఉచ్చదశకు చేరుకుంటున్న సమయంలో మళ్ళీ జీవితానికి ఎందుకు దూరం అయ్యాడు? తన ఆశీర్వచన ప్రభావం చేత తన స్వదేశానికి యుద్ధంలో అపజయం కలిగిందనా, లేక తన దేశాన్ని జయించిన వాడి చేత గౌరవం పొందడం ఇష్టం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన దేశం యుద్ధంలో గెలిచే అవకాశం లేదని ధనగుప్తుడికి ముందే తెలుసును. తన వాక్శుద్ధిలో అతనికి ఏమాత్రం నమ్మకం ఉన్నా అతను రాజును గెలవమని దీవించడు. తన వద్ద ఏమాత్రం మహిమ ఉన్నా యుద్ధంలో అంతగా ఓడిపోయి బికారి అయి ఉండడు. అయితే తన వాక్ప్రభావం వలనే తన దేశం శత్రువుల పాలైందన్న అపకీర్తి మోయటం అతనికి బాధగా ఉండవచ్చు. మరొక ప్రమాదం ఏమంటే తనకు ఏ శక్తి లేదని ఏ క్షణానైనా బయటపడవచ్చు. ఈ స్వామీజీ జీవితం అతను కోరి తెచ్చుకున్నది కాదు కూడాను. ఇన్ని కారణాలను బట్టి అతడు ఆ జీవితానికి ఉద్వాసం చెప్పేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.